అందరికీ నమస్కారం. వినుక యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడవాళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు చెప్పలేరు, కానీ చెప్పచ్చు. ఎలాగో తెలుసా? అమ్మ అని. ఒక కొడుకు తల్లిని పిలుస్తాడు, అలాగే తండ్రి కూతుర్ని పిలుస్తాడు. అలా పిలిచినప్పుడు వాళ్ళకి అమృతం తాగినట్టే ఉంటుంది. అంత శక్తి ఉంది ఆ పిలుపులో. ఆడవాళ్ళు ప్రతి రంగంలో విజయాలు సాధిస్తూనే ఉన్నారు. కారణం వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా. కొంతమంది ప్రోత్సహించి వారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు, కానీ కొంతమంది దుర్మార్గులు ఇంకా కొన్ని గుండెలను ముక్కలు చేస్తున్నారు. వాళ్ళ ఆశలను అణిచేసి ఇంటికే పరిమితం చేస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు. బాధగా ఉంది కదూ. అసలు స్త్రీలంటే ఎవరో తెలుసా? నువ్వు తాగే నీరు గంగమ్మ. కన్న తల్లి 5 ఏళ్ల వరకే పాలిస్తుంది. గంగమ్మ నువ్వు చనిపోయే వరకు నీ దాహం తీరుస్తుంది. నువ్వు తినే ఆహారం అన్నపూర్ణం ఇచ్చింది. కోట్లు సంపాదించిన కూటి కోసమే. అది అమ్మ పెడితేనే తినగలం. ఇప్పుడంటే ఉద్యోగం కోసం చదవాలి, కానీ చదువుల తల్లి సరస్వతి నీకు ముందుగా నేర్పేది సంస్కారం. అది ఎప్పుడూ మర్చిపోవద్దు. బ్రతకడానికి డబ్బు కావాలి, కానీ అంతకు మించి విలువైనది నీ గుణం. లక్ష్మీమాత డబ్బుకు మాత్రమే దేవత కాదు, నీ గుణాలకు కూడా. ఇక నీకు ధైర్యాన్నిచ్చి శక్తిగా మార్చే తల్లే దుర్గమ్మ. కానీ నువ్వు తప్పు చేస్తే దండించే కాళికమ్మ. ఇలా మనకు కనిపించే అమ్మ ఒకరే అయినా నిన్ను కాస్తూ పెంచుతున్న తల్లులు ఇంతమంది. మరి అలాంటి ఆడవాళ్ళకి ఎంత గౌరవాన్ని ఇవ్వాలి? ప్రతి క్షణం మీ ఆలోచనలతోనే బ్రతుకుతారు. దేవుడికి మొక్కేటప్పుడు వాళ్ళ కోసం ఎన్నడూ మొక్కరు. వాళ్ళు వండే భోజనంతో మీకు కడుపు నిండుతుందంటే కారణం అందులో వాళ్ళ ప్రేమను కలిపారు కాబట్టి. తనను చావకొట్టిన మాట్లాడిన భార్య కొడుకు జోలికొస్తే గరిటె తిరిగేస్తుంది. కూతురిలో అమ్మని చూస్తుంది, కొడుకులో తండ్రిని చూస్తుంది. అలా అమ్మల జీవితాలు సాగిపోతున్నాయి. ఆడవాళ్ళు లేకపోతే సృష్టే లేదు. ఒకప్పుడు అమ్మాయి పుట్టిందని బాధ దగ్గర నుంచి మా అమ్మాయి అనే స్థాయిలో మహిళలు ఉన్నారు. ఇప్పటికే ఆ అమ్మాయిని చూసి నేర్చుకో అని తల్లిదండ్రులు అబ్బాయిలకు చెబుతున్నారు. పువ్వుల్లాంటి కోమలమైన మనసు, కష్టానికి అనువంతైన చెదరని ధైర్యం అమ్మాయిల సొంతం. ఆకలేస్తే అమ్మ గుర్తొస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు తోబుట్టు, బాధగా ఉన్నప్పుడు భార్య. ఇలా ప్రతి విషయంలో స్త్రీలు తమ వాళ్ళ కోసం కష్టపడుతున్నారు. సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, బాధ పెట్టకండి. నోట్ దిస్ పాయింట్. అమ్మాయిలను చులకనగా చూసే వాళ్ళ కోసం మాత్రం చరిత్రలో మగవాడి విజయం వెనకే కాదు, వినాశనం వెనుక కూడా ఆడదే ఉంది. అలాగే ఆడవాళ్లకు స్వేచ్ఛనిస్తూ, తండ్రిగా అండగా ఉంటూ, సోదరుడిగా ధైర్యాన్నిస్తూ, భర్తగా సపోర్ట్ ఇస్తూ, ఆడవాళ్లకు ఆకాశాన్ని హద్దుగా చూపిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. స్త్రీలు ఈ రోజు అన్ని రంగాల్లో ఉండడానికి కారణం మీరే. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు, స్త్రీల గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసమే. అందరికీ ధన్యవాదాలు.